రాష్ట్ర ముఖ్యమంత్రి చంద్రయ్య కాక గతంలో నువ్వేమన్నావు? కాంగ్రెస్ వాళ్ళు ఇండ్లు కట్టిన డబ్బిండ్లు అల్లుడొస్తే ఏడవనుకోవాలని చెప్పినావు. ఇక నీ కొడుకైతే తుపాకీ రామన్న మున్సిపల్ ఎలక్షన్ల వాడకి చెప్పుక తిరిగిండు. కాంగ్రెస్ వాళ్ళు డబ్బిండ్లు కట్టిర్రు, నేను డబల్ బెడ్రూమ్ కడుతున్నా అని. ఇవాళ ఈ పరిస్థితి చూడు, నువ్వు కట్టిన ఇండ్లు డబ్బల నీళ్లు పోసినట్టు ఉన్నాయి. చంద్రకాకి ఏమంటున్నాడు? నీళ్లు ఉంటేనే ఇళ్లకు దిగాలి అని చెప్పినావు. మరి అదే విధంగా బిందె పట్టుకొని ఆడవాళ్ళు నల్లకాడికి పోతే సర్పంచ్ రాజీనామా చేయాలి. ఆహా, ఏం చెప్పినావు కాక? ఇగో చూడు, నువ్వు కట్టిన ఇండ్లు చూడు ఎట్లున్నాయి, జర చూడు. 24 గంటలు మీరు ఎప్పుడు కావాలన్నా వాటర్ వాడుకునేటట్టు బ్రహ్మాండంగా మనం ఇళ్లలోకి ఏ రోజుకి పోతామో ఆ రోజు మీరు వచ్చే వరకే నల్లాతోని నీళ్లతో సహా పోతాం. మనం మళ్ళా బిందెలు పట్టుకొని బోరింగ్ల కాడికి పోవడం ఆ కథ ఉండదు. ఎర్రవెల్లి ఉండదు కదా వెంకటరామరెడ్డి గారు, ఉండదు. బిందె పట్టుకొని గనక ఆడబిడ్డ బజారు మీద కనిపిస్తే గ్రామ సర్పంచ్ గారు రాజీనామా చేయాలి. ఎందుకోసం చూసిర్రు కదా చంద్రకాక, నేను ఏమంటున్నా అంటే ఈ ఇండ్లని ఎమ్మెల్యే క్వార్టర్స్ చేసేసాయి, అప్పుడు మీకు తెలుస్తుంది దీని బాధ ఎట్టుంటది. ఇండ్లు బియ్యవు పీకవు, ఊకెన్న జనాలను ఎందుకన్నా కాచుక తింటున్నావు. గరీబోలని పేద ప్రజలకు అర్చెట్ల వైకుంఠం చూపెట్టవే నీ పని, కానీ ఒకటి కూడా అమల్లో కాదు అని చెప్తూ మీరు చేసే శాతాలన్నీ జనాలు గమనిస్తున్నారు. సమయం వచ్చినప్పుడు సరైన తీర్పిస్తారని మేము చంద్రకాకకు చెప్తున్నాం.